వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై మొత్తానికైతే మిస్టరీ వీడింది. ఆయన ఎలా మరణించారనే దానిపై ఐజీ అశోక్ కుమార్ గారు క్లారిటీ ఇచ్చారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్ ప్రగడాల గారు గత నెల 24న మృతి చెందారని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకొని కొన్ని దర్యాప్తు చేశామన్నారు. 26న పోస్ట్ మార్టం చేసినట్టు చెప్పారు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే వరకు దారి పొడవున సీసీ ఫుటేజ్ను సేకరించినట్టు చెప్పారు. వాటన్నిటిని హైదరాబాద్ ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీకి పంపామన్నారు. ఈ కేసుపై ఎన్నో రకాల విచారణలు జరిపామన్నారు. దారి పొడవున ప్రవీణ్ని గమనించిన వారిని ఫోన్లో మాట్లాడిన వారందరినీ విచారణ చేశామన్నారు. కుటుంబ సభ్యులను కూడా విచారించామన్నారు. ప్రవీణ్ చనిపోయిన స్థలాన్ని విజయవాడ నుంచి ఫోరెన్సిక్స్ నిపుణులు పరిశీలించి ఆధారాలు సేకరించారని చెప్పారు. అంతేకాకుండా ప్రవీణ్ ప్రయాణించిన బైక్తో పాటు కొన్ని అనుమానాస్పదంగా ఉన్న బైకులను కూడా ఎగ్జామినేట్ చేసినట్టు తెలిపారు. యూపీఐ పేమెంట్స్ను కూడా సేకరించారు. అసలు ప్రవీణ్ ప్రగడాల గారు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అనే దానిపై మీకు ఒకసారి ఎవరైతే మన ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పింది ఉంది అది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అసలు ప్రవీణ్ ప్రగడాల గారు హైదరాబాద్ నుంచి ప్రవీణ్ ప్రగడాల హౌస్ నుంచి 11 o'clock 24th మార్చి 11 o'clock ఇంటి నుంచి బయలుదేరారు. నెంబర్ 1 ఇంటి నుంచి బయలుదేరారు. నెక్స్ట్ నేతాజీ నగర్ హైటెన్షన్ రోడ్ హైదరాబాద్ 11:26 AM ఇక్కడ మనకి ఈ ఏరియాలో కనబడ్డాడు విజువల్స్లో సీసీ ఫుటేజ్లో. నెక్స్ట్ నెంబర్ 3 రాధికా థియేటర్ సెంటర్ హైదరాబాద్. ఏదైతే రాధికా థియేటర్ సెంటర్ ఉందో హైదరాబాదు 11:51కి మనకి ఇక్కడ ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్లో కనబడ్డాడు. నెంబర్ 4 లాలాపేట ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దానికి లాలాపేట రోడ్ ఫ్లైఓవర్ సంబంధించి 12 గంటల 1 నిమిషానికి ఆయన మనకి ఆ సిగ్నల్ ఫ్లైఓవర్ మీద కనబడ్డాడు సీసీ ఫుటేజ్లో. నెంబర్ 5 తార్నాక మెయిన్ రోడ్. ఏదైతే తార్నాక మెయిన్ రోడ్ సెంటర్ ఉందో 12:03 అక్కడ మనకి కనబడ్డాడు సిగ్నల్ దగ్గర. మనకి ఆ సీసీ ఫుటేజ్లో కనబడ్డాడు, క్లియర్ తెలుస్తుంది. నెంబర్ 6 సవేరా లిక్కర్ మార్ట్ శ్రీ గణేష్ నగర్ నాగోల్ హైదరాబాద్. ఫస్ట్ ఈయన బయలుదేరింది 11 AM ప్రవీణ్ ప్రగడాల హౌస్ నుంచి బయలుదేరారు. కట్ చేస్తే 6 సవేరా లిక్కర్ మార్ట్ నాగోలు ఎంత 12:15 అంటే ఇక్కడికి 1:15 1 hour 15 minutesలో ఏదైతే సవేరా లిక్కర్ మార్ట్ ఉందో ఏదైతే లిక్కర్ ఉందో ఆ లిక్కర్ కొనుగోలు చేయడం జరిగింది. ఏదైతే లిక్కర్ ఉందో ఆ లిక్కర్ని కొనుగోలు చేయడం జరిగింది. ఎక్కడ నాగోల్లో సవేరా లిక్కర్ మార్ట్లో. నెంబర్ 7 చౌటుప్పల్ బస్ స్టాండ్. చౌటుప్పల్ ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ సిటీ కట్స్ దాటిన చౌటుప్పల్ బస్ స్టాండ్ ఉందో అక్కడ 12:50 వరకు అక్కడ మనకు బస్ స్టాండ్ దగ్గర సీసీ ఫుటేజ్లో కనబడ్డాడు. పిన్ టు పిన్ ఐజీ గారు అశోక్ కుమార్ గారు పిన్ టు పిన్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీడియాకి. 24th March. నెంబర్ 8 ధర్మోజిగూడెం సెంటర్ టీఎస్ ధర్మోజిగూడెం 1:09 మనకి ఇక్కడ కనబడ్డాడు. నెక్స్ట్ నెంబర్ 9 పతంగి చౌటుప్పల్ టోల్ ప్లాజా దగ్గర మనకి 1:28 ఆ టైంలో కనబడ్డట్టు మనకి సీసీ ఫుటేజ్ తెలుస్తుంది. నెంబర్ 10 కోర్లపాటు టోల్ ప్లాజా 2:14 మనకి ఏదైతే కోర్లపాటు టోల్ ప్లాజా ఉందో అక్కడ సీసీ ఫుటేజ్లో మనకి క్రాస్ అయినట్టు టోల్ ప్లాజా క్రాస్ అయినట్టు క్లియర్ చూపించారు. నెంబర్ 11 మళ్ళీ సెకండ్ టైం ఎవరైతే ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల గారు ఉన్నారో సెకండ్ టైం వైన్ ఏదైతే మన వైన్ ఉందో అది కొనుగోలు చేయడం జరిగింది. సి ఆదిత్య వైన్స్ కోదాడ. ఎన్ని గంటలకి 2:58 అక్కడ 12:15 తీసుకున్నాడు, ఇక్కడ 2:58 మళ్ళీ మద్యం కొనుగోలు చేసినట్టు మనకి అది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ క్లియర్గా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకు ఐజీ అశోక్ కుమార్ గారు. జగ్గేపేట బైపాస్ ఫుడ్ ప్లాజా అప్పటికే ఆల్రెడీ నాగోల్లో ఒకసారి కోదాడలో ఒకసారి మద్యం కొనుగోలు చేయడం జరిగింది. 2 సార్లు ఆల్రెడీ వైన్స్లో మద్యం తీసుకోవడం జరిగింది. బైపాస్ జగ్గేపేట బైపాస్ ఫుడ్ ప్లాజా దగ్గర ఏదైతే చిలకల్లు టోల్ ప్లాజా ఉందో అక్కడ ఫస్ట్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అదేందని చూపిస్తాను నేను ఒకసారి. ఇది చూడండి, లారీ వెళ్తున్నది. ఇగో ప్రవీణ్ ప్రగడాల గారు అది చూడండి కరెక్ట్ ఏదైతే ఆర్టిస్ట్ డ్రైవర్ బస్సు అప్రమత్తంగా ఎమ్మటే రైట్ గుంజేశాడు బస్సుని, లేదంటే బస్సు ఎక్కేది. ఇక్కడ ఫస్ట్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ యాక్సిడెంట్ ఆల్రెడీ అయిపోయింది. కట్ చేస్తే సెకండ్ కీసరా ఏదైతే ఉందో
కీసరా విలేజ్ దగ్గర మళ్ళీ సేమ్ సెకండ్ యాక్సిడెంట్. చూడండి, ఇగో ఇక్కడి నుంచి వస్తున్నాడు ప్రవీణ్ ప్రగడాల గారు. ఇగో చూడండి, అగో పడిపోయాడు చూడండి, మట్టి లేచింది. అగో సెకండ్ కీసర దగ్గర, ఏదైతే కీసరకు సంబంధించిన టోల్ ప్లాజా ఉందో అక్కడ సెకండ్ యాక్సిడెంట్. గొల్లపూడి దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ప్రవీణ్ ప్రగడాల గారు పెట్రోల్ కొట్టించడం జరిగింది. అప్పటికే నాగోల్ వైన్స్, నాగోల్కు సంబంధించింది, అలాగే కోదాడ దగ్గర ఎక్కడైతే వైన్స్ ఉందో 2 సార్లు కొనుగోలు చేయడం జరిగింది. అక్కడ కూడా ఏదైతే మనకు పెట్రోల్ కొట్టించే దుకాణం కూడా కొంచెం బండి కంట్రోల్ చేసే సిచ్యువేషన్ లేకుండా పెట్రోల్ కొడుతున్నప్పుడు కూడా, అలాగే బంకుల నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా కొంచెం బండి ఊగుతూ తూగుతూ బయటకు వచ్చింది. మనకు క్లియర్గా విజువల్స్ చూసాం మనం. 5 గంటల 3 నిమిషాలు దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ దగ్గర మనకి అక్కడ సిగ్నల్ ఏదైతే ఉందో అటు సీసీ ఫుటేజ్లో కనపడేది క్లియర్గా. దానికంటే ముందు స్వాతి జంక్షన్ 4:59 స్వాతి జంక్షన్లో మనకి సిగ్నల్ ఏదైతే ఉందో ఫుటేజ్ క్లియర్గా కనపడేది. తర్వాత వారధి ఫ్లైఓవర్ దగ్గర కూడా మనకి ఏది 5 గంటల 9 నిమిషాలకి కనపడడం జరిగింది. స్క్రీవ్ బ్రిడ్జి 5:11 గంటలకి 5 గంటల 11 నిమిషాలకి అక్కడ మనకి సీసీ ఫుటేజ్లో కనపడడం జరిగింది. లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ 5 గంటల 13 నిమిషాలకి రామవరపాడు జంక్షన్ దగ్గర ఎక్కడైతే కింద పడ్డాడో అప్పుడు ఒక అతని ఒక ఆటో డ్రైవరు లేపి కూర్చోబెట్టడం జరిగింది. అలాగే ఎస్ఐ ఎవరైతే సుబ్బారావు గారు ఉన్నారో ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన కూడా సుబ్బారావు గారు కూడా వచ్చి ప్రవీణ్ ప్రగడాల గారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఒక 3-4 అవర్స్ ఏదైతే అక్కడ పార్క్ ఉన్నదో ఆ రామవరపాడు దగ్గర జంక్షన్ దగ్గర ఆ పార్క్లో ఒక 3 to 4 అవర్స్ రిపీట్ ఏదైతే పార్క్ ఉందో ఆ పార్క్లో ఒక 3 గంటల నుంచి 4 గంటలు విశ్రాంతి తీసుకోవడం, పండుకోవడం జరిగింది ఆ పార్కులో. ఇంకిపాడు 8:52 నిమిషాలకి ఇంకిపాడు మనకు కనపడడం జరిగింది. గన్నవరం 9 గంటల 2 నిమిషాలకు గన్నవరంలో విజువల్స్లో ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో అక్కడ కనపడడం జరిగింది మనకి. ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పినట్టు. పొట్టిపాడు టోల్ ప్లాజా 9 గంటల 15 నిమిషాలకి కనపడడం జరిగింది. 27 కల్లపారు హైవే దగ్గర ఏదైతే 9:33 నిమిషాలకి తెలిసింది మనకి సీసీ ఫుటేజ్లో కనపడేది. మళ్ళీ ఒకసారి ఏదైతే ఏలూరు దగ్గర ఏదైతే ఉందో మళ్ళీ ఒక వైన్ షాప్లో మద్యం కొనుగోలు చేయడం జరిగింది. అది ఎన్ని గంటలకి 10 గంటల 6 నిమిషాలకి మద్యం కొనుగోలు చేయడం జరిగింది. మొత్తానికి అయినా ఈ ప్రవీణ్ ప్రగడాల గారు ఏదైతే ఆ రోడ్ ఉందో రాజమండ్రి సమీపం దగ్గరలో కంకర ఉండడం వల్ల అది స్కిడ్ అయిపోయి కింద పడడం జరిగింది. అది 7 అడుగుల లోతున్న సైడ్ కాలువలో పడడం జరిగింది. దానివల్ల ఏదైతే బండి ఉందో అది మీద పడడం జరిగిందని కూడా క్లియర్గా ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ అలాగే ఆయన ప్రవీణ్ గారు దగ్గర ఆ రోజు ఒక 6గురితోని ఫోన్లో మాట్లాడడం జరిగిందని చెప్పారు. అలాగే ఆయన ఏదైతే రాజమండ్రికి వెళ్తున్నారో ప్రవీణ్ గారి వైఫ్కి కొంతమంది ఒక 2-3 తప్ప ఎవరికి తెలియదంట. 11:42 నిమిషాల దగ్గర రోడ్డు పక్కన పడిపోయి ఉన్నారని చెప్పి ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పారు. అలాగే ఏదైతే ఇప్పుడు వాళ్ళ ప్రవీణ్ కుమార్ గారి కుటుంబ సభ్యుల్ని కూడా విచారణ జరిపినట్టు చెప్పారు. ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా అని చెప్పి కూడా అడగడం జరిగింది. అలాగే ఎవరైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ఇది హత్యే, రోడ్డు ప్రమాదంగా అని చెప్పి ఎవరైతే చాలామంది మీడియాతో మాట్లాడారో వాళ్ళందరినీ కూడా విచారణ జరిపినట్టు కూడా ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పారు. ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వలేకపోయారని చెప్పి కూడా చెప్పారు. మొత్తానికైతే మద్యం వల్లే ప్రమాదం జరిగినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఇది రోడ్డు ప్రమాదమే. ఏదైతే సెంట్రల్ ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ వాళ్ళు సీసీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డుపై నుంచి జారిపడడం వల్లే బుల్లెట్ పైన పడిందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బండి ఒక 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని చెప్పారు. రవాణా శాఖ అధికారుల నివేదిక ప్రకారం బుల్లెట్ 4వ గేర్లో ఉందన్నారు. ఎవరు గుద్దలేదని రవాణా శాఖ అధికారులు నిర్ధారించారని చెప్పారు. 6 సార్లు ఏదైతే ఆన్లైన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ 6 సార్లు యూపీఐ పేమెంట్స్ను చేశారని చెప్పారు. సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉందన్నారు. పోస్ట్ మార్టం ఏదైతే పోస్ట్ మార్టం ఉందో ఈడియోగ్రఫీ ద్వారా లిక్కర్ సేవించినట్టు నిర్ధారణ అయిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ గాయాలు రోడ్డు ప్రమాదం జరగడం వల్లే అయినట్లు వైద్యులు నిర్ధారణ చేశారు. పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ వల్లే రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు కూడా నిర్ధారణ అయిందన్నారు. ఆల్కహాల్ కొనుగోలు చేయడంతో పాటు వినియోగించినట్టు కూడా నిర్ధారించారు. 42 నుంచి 62 సీసీ కెమెరాల ద్వారా ఫుటేజ్ని సేకరించిన ఐజీ అశోక్ కుమార్ గారు ఏదైతే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారో చనిపోవడం జరిగింది. ఇది రోడ్ యాక్సిడెంట్ తప్ప ఎలాంటి హత్య కాదని చెప్పి ఆయన ఐజీ అశోక్ కుమార్ గారు వెల్లడించారు. చాలామంది
దీన్ని ఎవరైతే ఇప్పుడు రాజకీయం కోసం వాడుకునే వాళ్ళు, అలాగే కొంతమంది మతాల మధ్యలో చిచ్చు పెట్టేవాళ్ళు, ఎవరైతే కొంతమంది ఫాస్టర్లు ఉన్నారో వాళ్ళే కానీ, ఇప్పుడు మాజీ ఎంపీ హర్ష కుమార్, ఎవరైతే ఇప్పుడు కొంతమంది మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఇలాంటి వాళ్ళు దీన్ని ఏదైతే ఈ రోడ్డు ప్రమాదం ఉందో దీన్ని హత్య అని చెప్పి వాళ్ళు ఏదైతే వాళ్ళకు లైఫ్ టైంలోకి రావడానికి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రాజకీయ పరంగా వాళ్ళ దుకాణం బంద్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఏదైతే ఈ కేసు ఉందో ఈ కేసుని ముంగడ పెట్టుకొని నేను హీరో అవ్వాలనుకున్నారు, కానీ లాస్ట్కి జీరో అయ్యారు. ఎందుకంటే ఇది క్లియర్గా రోడ్డు ప్రమాదం వల్ల జరిగిందని చెప్పి క్లియర్ తెలిసింది. చాలామంది పవన్ కళ్యాణ్ గారు చంపించారు, కూటమి ప్రభుత్వం చంపించింది అని చెప్పారు. ఎందుకు ప్రభుత్వాల మీద ఎందుకు నిందలేస్తారు? రెండు మతాల మధ్యలో ఎందుకు చిచ్చు పెడుతున్నారు? ఎవరైతే పాస్టర్ మన విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ, అజయ్ బాబు కానీ, హర్ష కుమార్ కానీ చాలామంది చాలా తదంతం చేసి ఇది హత్య, ముమ్మాటికి హత్య, ఇది ముమ్మాటికి హత్య, పోలీసులు ఆధారాలు దాస్తున్నారు, అది దాస్తున్నారు, ఇది దాస్తున్నారు అని చెప్పారు. మరి ఇప్పుడు మీరు అందరూ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? చూశారుగా ఇంత క్లియర్గా ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ క్లియర్గా ప్రభుత్వం ఏదైతే క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఐజీ అశోక్ కుమార్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజ నిర్ధారణ మొత్తం బయటకు వచ్చాయి. మరి ఇప్పుడు దీనిపై మీరు ఏమంటారు? నోరు ఉంది కానీ చెప్పి ఏది పడితే అది మాట్లాడకూడదు. మిస్టర్ అజయ్ బాబు, మిస్టర్ హర్ష కుమార్, కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయడం కాదు, అసలు ఏం జరిగిందని పోస్ట్ మార్టం రాలేదు, అప్పటికి ఏం రాలేదు. ఎవరి కాళ్ళు హీరోలు అవ్వడానికి దొరికింది కానీ చెప్పి మైక్ ముంగడికి వచ్చి ఏదంటే అది మాట్లాడడం, ఇలాంటివి మాట్లాడకూడదు. అసలు నిజ నిర్ధారణలు ఏంటని తేలేదాకా ఆగాలి, వెయిట్ చేయాలి. ఇది ముమ్మాటికి ఆయన ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రోడ్డు ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది.